తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. మీరు కొన్ని పాటలు నేను ఈ మధ్య విన్నాను, మీరు పాడుతూ ఉండగా మీరే రచించాను అన్నారు. మీరు పాటలు రచించినట్టు తెలియదు, పాడుతున్నట్టు తెలియదు. మీ పీఠంలో మేము వినటం వల్ల నాకు ఈ విషయం తెలిసిందండి. మీరు వారాహి నవరాత్రుల్లో ఒక పాట, ఒక నృత్య రూపంగా కూడా మాకు చాలా కనువిందు, మనసారా చాలా ఆనందపడ్డాం చూసి. ఆ పాట ఒకసారి మీరు పాడతారా? తప్పకుండా అమ్మ. ఈ పాటలు నేను రాశాను అనడం కంటే ఆ అమ్మ నా చేత రాయించుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా కూర్చుని స్తోత్రపారాయణం అర్చన అయిపోయి జపం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ మీద ఏదో పాడేస్తూ ఉంటాను. అందులో ఒక 43 అద్భుతమైన పాటలు ఆవిడ నా చేత రాయించుకుంది. ఇది అందుకే చెప్తున్నానండి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సరస్వతీదేవి ఆవిడ గొడుగులో ఉంటే లేనిది రానిది ఏమి ఉండదు. నేను సహజంగా ఇంకా కవిత్రిని కాదు. అంటే మీరు రాయాలని రాయలేదు, రాయను, మీ వాక్ రూపంలో వచ్చేసి అలా పాట వస్తూ ఉంటుంది. ఒకటి వస్తుందండి ముందు. ఆవిడ ఎలా చాలా విచిత్రంగా రాయించుకుంటుంది నా చేత. ప్రతి అష్టమి రోజు, ప్రతి కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో ఒక పల్లవి ఇంత నా మెదడులో వస్తుంది. అది ఎలా వస్తుందో తెలియదు. ఒక దీనికి ముందు మీరు విన్న పాటకు ముందు అది ఆ పాట ఇంకా విచిత్రం అమ్మ అసలు. శంభుని రాణి దేవి శాంభవి చింత తీర్చవమ్మా, అదొక్కటి మెదిలింది. ఆ ఒక్క చరణంతో మీకు అలవాటుగా వచ్చేస్తుంది. అది అర్చన అయిపోయి అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసుకుంటూ ఉంటే ఆ ఒక్కటి అష్టమి రోజు రాత్రి, అది కూడా ఇంటికి వెళ్ళే ముందు ఆ మెదడులో మొదలైనది. ఆ పాట ఎంత కూర్చున్నా పూర్తవదే. అంటే గురుకృప ఎలా ఉంటుందోనండి, అమ్మ దయతో పాటు గురుకృప ఉండాలి కదండి. 30 రోజులు మళ్ళీ అష్టం వచ్చేదాకా చాలా చరణాలు రాశాను, కుదరడంలా. ఒక్క మెసేజ్ పెట్టాము, ఆ గురువుగారు ఎక్కువ ఫోన్ లిఫ్ట్ చేయరు. గురుజీ నాకు ఈ పాట రాశాను, ఇది పూర్తి అవడం లేదు, ఎక్కడో లోపమో లేకపోతే అక్షర దోషమో వస్తుంది, మన మనసు అంగీకరించట్లా. అంటే అది ఇమిడిపోతుందమ్మా పాట పూర్తయితే ఆ రాగము వచ్చేస్తుంది. నాకేం సంగీతం రాదు, కానీ ఎలా వస్తుందో తెలియదు. ఆ రాగం కూడా పూర్తి చేసేస్తా, నాకున్న కొద్దిపాటి ఆ గమకాలతోటి పూర్తి చేస్తా. పెట్టా మెసేజ్, నాకు ఇది పూర్తి అవ్వట్లే గురువు గారు, ఏం చేయాలి? అమ్మ మీరు నమ్ముతారో లేదో, మధ్యాహ్నం పెట్టా ఆయనకి మెసేజ్. మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్ళి నేను ఆ పాట మొత్తం పూర్తి చేస్తాను. 5 నిమిషాలు. అన్ని రోజులు శోధన చేసిన పాట 5 నిమిషాల్లో పూర్తయిపోయింది. అద్భుతం అండి, గురుకృప అలాంటిది. అంటే అలానే రాయించుకుందండి. ఒకసారి రైల్లో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తూ సౌందర్యలహరి పారాయణకి తిరిగి వస్తున్నాం. శ్రీచక్రపురమందు స్థిరముగా కొలుండు మా తల్లి పదములకు అభివందనం. అండ్ ఆ పాట విజయవాడ నుంచి హైదరాబాద్ దిగే లోపల ఆ తల్లి పూర్తి చేయించుకుంది. అదే పాట నా శిష్యులందరూ అభినందనం అని ఒకసారి పాడతారు, ఆ తల్లికి నీరాజనం ఇచ్చేటప్పుడు నీరాజనం అని పాడతారు. అలా అమ్మ. అలాగే బాలా త్రిపుర సుందరి గైకొన మహారతి, ఆ పాటకు కూడా నేను సొంతగా రాసిన చరణాలు 2 ఉన్నాయి. అది ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, నేర్పలేదు, కానీ నేను పాడుతూ ఉంటాను. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, నా గొప్పతనం కాదండి. ఇక్కడ నేను రాశాను అనకూడదు, అసలు అహమే లేదు. ఆవిడ పలికిచ్చింది, ఆవిడే రాసుకుంది, అంతే కదా. రాసేది నేను కాదు, రాయించేది నేను కాదు, పాడేది నేను కాదు. నేను నిమిత్త మాత్రాలని. నా చేత ఆవిడ అలా విగ్రహ రూపంలో ఉంది, మరి రాయాలంటే చేయి కావాలిగా. ఆవిడకు పాట వచ్చింది కదా, అందుకని రాసింది. అందుకని అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు, అంతా ఆ దేవి కృప. అమ్మ మీరు అడిగారు కాబట్టి తొందరగా ఎవరికి చెప్పను, తప్పకుండా నేను పాడే ప్రయత్నం చేస్తాను.
అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని. విశాలాక్షి విరాగిణి వాంగ్మయ రూపిణి నీవు, అన్నపూర్ణ అఖిలేశ్వరి అమృతానందము నీవు. విశాలాక్షి విరాగిణి వాంగ్మయ రూపిణి నీవు, అన్నపూర్ణ అఖిలేశ్వరి అమృతానందము నీవు. అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని. సిరి సిరి సంపదలిచ్చే సుధానందమూర్తి నీవు, జరామరణములనొసగే జగధాత్రి చండి నీవు. సిరి సిరి సంపదలిచ్చే సుధానందమూర్తి నీవు, జరామరణములనొసగే జగధాత్రి చండి నీవు. అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని. శ్వేతరూపధరాదేవి బ్రాహ్మీ బ్రహ్మాణి నీవు, మహారౌద్ర మహాఘోర మృగవాహినివే నీవు. శ్వేతరూపధరాదేవి బ్రాహ్మీ బ్రహ్మాణి నీవు, మహారౌద్ర మహాఘోర మృగవాహినివే నీవు. అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని. శరణాగత దీనార్త నారాయణివే నీవు, సచ్చిదానందమునిచ్చే శివకామేశ్వరివే నీవు. అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని. అంబుజాక్షి నిన్ను గని అమృతము తాగితిని, అమృతధారనివని అమ్మ తోడు కంటిని. శ్రీమాత్రే నమః. ఇది మా గురుదేవుల యొక్క పాదపద్మములకి సదా ఎల్లప్పుడూ ఎక్కడ పాడినా అంకితం. చాలా చాలా సంతోషం అండి, అద్భుతంగా పాడారు. ఈ పాట అంతరార్థం ఏంటి తెలుసా? సమాజానికి ఏదో ఒకటి చెప్పించాలని ఆవిడ ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఈ పాటలో మనం చెప్పుకున్నాం, శ్వేతరూపధరాదేవి బ్రాహ్మీ బ్రహ్మాణి నీవు. తెల్లగా అందంగా చక్కగా శ్వేతపద్మాన్ని అలంకరించి హంస మీద కూర్చుని ప్రశాంతంగా ఉన్నది నీవే. నాణ్యానికి అటువైపు మహారౌద్ర మహాఘోర మృగవాహినివే నీవు. ఆ శ్వేతపద్మంలో కూర్చుని ఆ తల్లే ఎక్కడ కూర్చుంది? మృగం మీద కూర్చుని ఉంది. ఎక్కడ? మహారౌద్ర మహాఘోర. అందుకే ఆ తల్లి లాలిత్యం నిండినటువంటి లలిత దుష్ట సంహారంలో, తప్పులు వస్తే శిక్షించడంలో మహాకాళి, మహాచండి, మహారౌద్ర కూడా. ఇదంతా సమాజానికి తెలియాలండి, తెలియాలి. ఎందుకంటే కేవలము అమ్మ ఆరాధనలో, అమ్మ స్తోత్రాల్లో, అమ్మ పూజల్లోనే తప్పులు చేస్తున్నారు. ఉపేక్షిస్తుంది కొంతవరకు, శాంతమూర్తి తల్లి కాబట్టి. ఆ రుద్రావతారం రుద్రురాలే వచ్చిందంటే ద్వాదశ రుద్రులతో సహా వస్తుంది. అందుకే మహారౌద్ర మహాఘోర. చాలామంది అంటూ ఉంటారు శాక్తేయంలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుందని. కాదండి, తొందరగా వచ్చిందంటే రుద్రమే ఉంటుంది, కాళీయే ఉంటుంది. అందుకే శాక్తేయంలో ఉన్నవాళ్ళండి అమ్మవారి స్తోత్రాలు చదువుతున్న వాళ్ళు కానీ, అమ్మవారిని ఆరాధించే వాళ్ళు కానీ, ఆఖరికి లలిత చదువుతున్నా సరే పరుషవాక్యం కానీ కోపం కానీ రావద్దు. ఆ మాట నుంచి, ఆ ఉపాసనా శక్తి నుంచి మాట వచ్చిందా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని చాలా నోరు కంట్రోల్లో ఉండాలి. కోపం వచ్చినా దిగమింగుకోవాల్సిందే తప్ప
పరుషవాక్యం, ఇట్లా నువ్వు ఇలా ఉంటావు అనే మాట రావద్దు. ఎందుకంటే బాలవాక్య బ్రహ్మవాక్య అయినట్టు ఆవిడ ఆరాధనలో, ఆవిడ ఉపాసనలో ఉన్న వాళ్ళ ద్వారానే ఆవిడ వాక్కు కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారు వచ్చిన వాళ్ళు ఏవో చెప్తారని ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అందుకే కాలస్వరూపిణి ఆవిడ. అందుకని అందరూ అర్చించవచ్చు. ఆవిడని అర్చిస్తే అన్నీ దొరుకుతాయి. కానీ ఎంతో కొంత నియమము, నిష్ఠ, శ్రద్ధ, భక్తి అనేది చాలా అవసరం. ఇది ఎవరిని భయపెట్టడానికి కాదండి. సామాన్యులమైన మనకే నియమాలు ఉన్నప్పుడు ఆ జగన్మాత జగద్ధాత్రికి చాలా ఉంటాయి. అందరూ చక్కగా నియమాల్ని, కొద్ది నియమాల్ని పాటిస్తూ ఆ అమ్మవారి కృపకు పాత్రలు కండి. మళ్ళీ మరొకసారి మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.